మన మధ్యలో సేవకుల ముందుకు ఆహ్వానించుకుందాం. మరి ఆనంద్ పాస్టర్ గారు సిమిలిగూడ నుంచి ఆనంద్ పాస్టర్ గారు ముందుకు రావాలని ప్రవేశపెట్టమని చేస్తున్నాం. చప్పట్లు కొడుతూ పాస్టర్ గారికి వారి అదేవిధంగా పాస్టర్ గారికి వారి ఫ్యామిలీకి ప్రభు యేసు నామములో వందనాలు పాస్టర్ గారు. అదేవిధంగా బయట ఉన్న మరి తమ్ముడు అశోక్ కూడా వచ్చి అక్కడ సైడ్ కేటాయించబడింది కనుక అశోక్ తమ్ముడు కూడా చప్పట్లు కొడదాం. రాత్రి అంతా కష్టపడి ఉన్నారు, పనిచేస్తున్నారు. ఇంకా మన సంఘ బిడ్డలు చాలామంది వంటలు పనిచేస్తున్నారు, వంటలు అంటున్నారు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారు రావడానికి టైం పడుతుంది. కానీ ఈ సమయంలో ఇంకా ఉన్న దేవుడి మాయ గారు ఎక్కడున్నా దేవుడి మాయ గారు వచ్చి వెళ్ళిపోయారు. తను కూడా ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి దూరం నుంచి వచ్చిన మా యొక్క విశ్వాసులు, మరి ద్వారాపూర్ నుంచి వచ్చిన సంఘ పెద్ద గారు, అరే రండి అమ్మ, ప్రైజ్ రాడు ముందుకు రండి. ఇటు వచ్చానమ్మా, అక్కడ దగ్గరకు వచ్చాను. క్యాతలే అదేవిధంగా మన మధ్యలో భాగ్యవతి మేడం గారు మరి అరకువేలి నుంచి చాలా వందనాలమ్మా మీకు ఫ్యామిలీకి. ప్రతి సంవత్సరం మమ్మల్ని ఎడవకుండా వస్తున్నారు. చాలా వందనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా చాలామంది మన సంఘస్థులు బయట ఉన్నారు. వారందరి కోసం సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాం. మరి వచ్చిన అదేవిధంగా మన గణేష్ వాళ్ళ అమ్మగారికి, ఇంకా దేవుడి మాయ వాళ్ళకి, బయట ఇంకెవరున్నారు, మా అత్తయ్య గారు రెస్పాన్స్ చేసిన అత్తయ్య గారికి, మా అత్తగారికి, ఇంకా జ్యోతి సిస్టర్ గారికి, బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ, అదేవిధంగా చెల్లి సరస్వతి చెల్లికి, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి మిగతా అందరూ ఊళ్ళో ఉంటున్నాం, మేము కొంతమంది బయట నుంచి వచ్చారు. అందరికీ వందనాలు. బాయ్స్ అంతా కూడా బయట పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చాలా వందనాలు. రాత్రి నుంచి కష్టపడుతున్న బాలరాజు బెదరు, వినోద్ బెదరు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. పేర్లని చెప్తే టైం అయిపోద్ది. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. అందరికీ వందనాలు. మరి రవిమాయ గారికి కూడా వందనాలు. ప్రతి సంవత్సరం మనకు ముందుగా వచ్చి వంటలు చేస్తున్నారు. రవిమాయ గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. వాక్యం చదవడానికి కొంతమందిని మేము పిలిచినప్పుడు దయచేసి ముందుకు వచ్చి చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మా మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు నాయన. గడిచిన సంవత్సరం అంతే తండ్రి దేవా, మా బిడ్డలను, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబాలని మీరు కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. సంఘ బిడ్డలు మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు ప్రభువా. నీ కాపుదల బట్టి వందనాలయ్యా. అనేక మంది తండ్రి నాయన బయట ప్రాంతాల్లో జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ తండ్రి నాయన వారి చుట్టూ నీ కృపను బట్టి వందనాలు, నీ కాపుదల బట్టి వందనాలు. ఈ గొరుగుండు గ్రామం చుట్టూ దేవా నీ కృపను బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. నీ కాపుదల బట్టి వందనాలయ్యా. గడిచిన సంవత్సరం అంతా అయ్యా ప్రతి కుటుంబంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవాలు కాచి కాపాడి భద్రపరిచి రక్షిస్తున్న విధానం బట్టి వందనాలు. మా సంఘ యవన బిడ్డలు బట్టి మీకు వందనాలు చేస్తున్నామయ్యా. యవన స్త్రీలు బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రతి సహోదరులు బట్టి మీ సొంతాలు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు పాటలు పాడడానికి నువ్వు ఇచ్చిన మంచి స్వరాలు బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా సమయంలో బయట వాటలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ నీ కృప, నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభువా. దేవుని మందిరంలో ఉన్న మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడబోతున్న మీ సేవకులను నడిపిస్తున్న నన్ను ప్రభువా, ఇక్కడ తల ఉంచిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరచండి. వాక్యం చదవబోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ప్రభు మీ ఆత్మచేత నడిపించండి తండ్రి. మీ నామానికి మాత్రమే దేవా మీరు మహిమ ఘనత మీరు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చూసి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ముందుకు రావాలి. మరి స్టేజ్ మీదకి వస్తుండగా అంత చెప్పులు కొడదాం. అదే మాయ గారు కూడా వచ్చాను, ముందుకు వచ్చి తమ్ముడు అశోక్ కూడా ముందుకు వస్తే బాగుంటుంది. మన యవనస్తుల్లో మరి మనకందరికీ నేను మన తమ్ముడు యవనస్తులు కూడా ముందుకు వస్తే మంచి గాయకుడు, మంచిగా మాట్లాడే వ్యక్తి. అదే వినోద్ కూడా ఉన్నాడు, బయట వంటలో బిజీగా ఉన్నాడు కాబట్టి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. మన మధ్యలో నయోమి ముందుకు వచ్చి చదువుతుంది. మొదటి తిమోతి పత్రిక
మొదటి అధ్యాయం నుంచి 15వ వచనం. దేవుని స్తోత్రం. మొదటి తిమోతి పత్రిక 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడాను. వాక్యం చదివించిన సోదరి కొందనాలు. వాక్యాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. కుమారి ప్రార్థన చేస్తుంది. సోదరి మా కుమారి ప్రార్థన చేస్తుంది. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చు తిని అని చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట చదవండి. రాజైన హేరోదు అని చదవండి. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన మిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో తారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసం నీవే మా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. రాజంట ప్రభులకు ప్రభుంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్క నోడంట పట్ల పక్కలోనంట, దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. కళ్ళరా ఓ కళ్ళరా ఆ కళ్ళర చూద్దామురండి బాలయేసుని. మనసార కొని అడకేరండి పిన్ని క్రీస్తుని. కళ్ళర చూడండి బాలయేసుని. ఆ మనసార కొని అడకేరండి పిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట ప్రభులకు ప్రభుంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్క నోడంట పస్ల పక్కలోనంట, దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. పాపమంట బాపునంట
కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు కులములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి అందరినీ వస్తున్నాను బిడ్డల్ని సకాలంలో తోడుకుని రండి దవా మేమందరూ క్రిస్మస్ ఆరాధన అయ్యా ఇదిగో క్రీస్తు నేడు పుట్టాడని ప్రభా ఇదిగో తండ్రి ఆనాడు దావీదు పట్టణంలో ఇదిగో రక్షకుడు నీ కొరకు పుట్టినాడన్న దేవదూతలు ప్రభా ఇదిగో ప్రతి హృదయంలో క్రీస్తు పుట్టడానికి సహాయం చేయండి నాయన దేవానికే వందనాలు. ఈ దినం కార్యక్రమం అంతట్లో మీరే ఉండండి, వంట పనిలో మీరే ఉండండి, వంట చేస్తున్న బిడ్డలకి అయ్యా మీరే సహాయముగా ఇచ్చి అడుగుతూ ఉన్నాం. ఈ దినము కరెంటుని ఆధీనంలో ఉంచుకోండి. ఈ దినం కార్యక్రమం అంతటిలో ప్రారంభం నుండి ముగింపు వరకును పరిశుద్ధాత్మ చేత మీరే నడిపించు. నన్ను కూడా నీ కృపలు భద్రపరచు. అలసిపోయిన వారిగా ఉన్నా మా ప్రాణములను మీరే తీర్చి మేమందరూ ప్రాణాత్మ శరీరంతో నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకందరికి దాయిచేయమని ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ చిన్నలు పెద్దలు వృద్ధులు బాలురు యవన దంపతులు ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తూ మీరు మాత్రమే మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరికి ఏకాత్మ ఏక మనస్సుని ఇచ్చి ముందుకు నడిపించమని అయ్యా నీ దాసులని సిలువ చోట మరుగుపరచండి. ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకోండి ప్రభా. ఇదినం పాటలు వాయిద్యంలో చెప్పుట్లో ఆరాధనలో అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా ఇదిగో వాక్య ధ్యానంలోను అయ్యా ఇదిగో తండ్రి క్రిస్మస్ వాక్యంలోను మీరే ఉండి నడిపించి మీరే అధ్యక్షత వహించమని నీ నామానికి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యం చెప్తున్నా నీ బిడ్డలని సిలువ చోట మరుగుపరచమని ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, నన్నుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ ఆత్మ నడిపింపు మాకందరికి దాయిచేయమని ఇదిగో ఈ దినం జరుగుతున్న కార్యక్రమం అంతట్లో నీకు మర్యాదగాను ఘనంగాను జరుగులాగున కార్యాలు సమస్తాన్ని జరిగించి నీరు మాత్రమే మహిమ పొందమని నాజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడి పొంది ఆ నామము కన్న తండ్రి ఆమేన్.